ఏమండి అమ్మా ఆ పరమేశ్వరుణ్ణి ఉమ్, మనం అందరం లింగ రూపంలో కొలుస్తాం, ఉమ్, ఆరాధిస్తాం, పూజిస్తాం. ఉమ్, ఎందుకు కేవలం లింగ రూపంలో మాత్రమే ఆయన్ని పూజిస్తాం? ఉమ్, ఇప్పుడు వినాయకుడు ఉన్నారనుకోండి, ఉమ్, ఆయన్ని పసుపు వినాయకుడిలోనూ పూజిస్తాం, ఉమ్, విగ్రహ రూపంలో కూడా పూజిస్తాం. ఉమ్. కానీ ఎందుకు ఒక పరమేశ్వరుణ్ణి మాత్రమే లింగ రూపంలో పూజిస్తాం? ఇదే మా అనుమానం. ఉమ్. శివుడికి ఒక పేరుందమ్మా, ఉమ్, అరూప రూపి. అరూప రూపి. ఓకే. రూపం ఉన్నట్టుగానే ఉంటుంది కానీ రూపం ఉండదు. ఓకే. రూపం లేదా అని చెప్పడానికి ఉందా? లేదు. లేదు. అక్కడ లింగాకారం ఉంది. లింగం అవును. కనబడుతోందిగా. అవును. పోనీ లింగం కనపడుతోంది కదా అని అందులో ఆకారం ఉందా? లేదు. ఓ ముక్కు కానీ చెవి కానీ ఉన్నాయా? ఏమీ లేవు. లేవు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి? అరూప రూపి. ఉమ్, రూపం ఉన్నట్టు ఉంది కానీ అది రూపం కాదు. అవును. ఏమ్మా? ఓకే. ఇక కథ విషయానికి వస్తే, సృష్టి ప్రారంభమైన తర్వాత ఉమ్, విష్ణువుకి బ్రహ్మకి ఉమ్, ఒక రకమైనటువంటి వాగ్వివాదం వస్తుంది. ఓకే. విభేదాలు వచ్చాయి. విభేదాలు వస్తాయి. ఉమ్, అంటే నేను సృష్టిస్తున్నానని చెప్పి బ్రహ్మ, ఉమ్, సృష్టించిన వాడిని నేను పోషిస్తున్నానని చెప్పి విష్ణు, ఇట్లాగా కొన్ని కొన్ని విభేదాలు వస్తాయి. ఓకే. ఇక్కడ చాలా మందికి అనుమానం వస్తుంది, ఏమండి మనుషులు కొట్టుకున్నట్టు దేవతలు కూడా కొట్టుకుంటారా అని. ఉమ్, కానీ ఇక్కడ మనం ఒకటి అందుకే భగవంతుడి విషయంలో ఎప్పుడూ కూడా దీన్ని కాదు వాడాల్సింది, దీన్ని వాడాలి. ఉమ్, దీన్ని వాడితేనే ఆ మూలాలు తెలుస్తాయి. yes. భగవంతులు ఎప్పుడూ కొట్టుకోరండి, కొట్టుకున్నట్టు నటిస్తారు. ఉమ్, ఎందుకంటే దాని ద్వారా జరగవలసినటువంటి లోక కళ్యాణం గాని, లోకహితకరమైనటువంటి ఒక కార్యక్రమం ఉంది. అవును. అందువల్ల వాళ్ళు ఆ నాటకాన్ని ప్రేరేపించారు. ఉమ్, మనం అలా ఆలోచించాలి. అవును. ఏమ్మా? Yes. అలా బ్రహ్మకి విష్ణువుకి వచ్చిన వాగ్వివాదం అంతకంతకి చిలికి గాలివాన్ అయిపోతుందిట. ఓకే. అమ్మో ఇదేదో పెరిగి పెద్దదైపోయేలాగా ఉందని చెప్పని శివుడు అక్కడికక్కడ వాళ్ళిద్దరి మధ్యలోనే మన భూమిని చీల్చుకుంటూ ఉమ్, ఒక మన అగ్నిగోళం లాగా ఉమ్, స్తంభాకారంలో ఉమ్, మొత్తం ఆకాశానికి భూమిని చీల్చుకుని ఆకాశం దాటి పైకి వెళ్ళిపోయాట. ఓకే. వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నారంటే, మీరిద్దరూ కూడా నా ఆనుపాను తెలుసుకురండి అని చెప్పాను అన్నట్ట. ఓకే. ఆనుపాను అంటే నా మొదలేది చివరేది సరేది. అని తెలుసురమ్మన్నట్ట. ఓకే. బ్రహ్మ పైకి వెళ్ళిపోయాడు ఊర్ధ్వలోకాల్లోకి, విష్ణువు పాతాళ లోకాల్లోకి వెళ్ళారు. ఉమ్, వెళ్ళేటప్పటికి బ్రహ్మ ఎంత పైకో వెళ్ళిపోతున్నాడు, ఉమ్, కానీ ఎక్కడ ఏది తెలుసుకోలేకపోతున్నాడు, ఎంత పైకి ఉంది అనేది తెలుసుకోలేకపోతున్నాడు, కనిపెట్టలేకపోతున్నాడు. ఉమ్, అలాగే విష్ణువు కూడా పాతాళంలోకి వెళ్తున్నారు కానీ దాని మొదలు ఎక్కడుందో కనిపెట్టలేకపోతున్నాడు. ఓకే. అందుకే దీనికి ఏంటంటే ఆది అంతము లేనివాడు ఆది అంతము లేనివాడు. అని ఒక మాట. అవును. ఆది ఎక్కడుందో కనుక్కోలేకపోయారుగా, కొన్ని దాని అంతం ఎక్కడుందని కనుక్కున్నారా? అది తెలుసుకోలేకపోయారు. ఏమా? ఇంకా వెళ్ళేటప్పటికి ఈ బ్రహ్మదేవుడు పైకి ఊర్ధ్వలోకాలకు వెళ్ళారు కదా, ఆయన తిరిగి వచ్చేస్తున్నాడు కనుక్కోలేక. వచ్చేస్తుంటే ఒక ఆవు కనపడింది. కనపడేటప్పుడు కామధేను కనపడేటప్పటికి, అమ్మా నేను ఇలాగ చూశానని చెప్పు శివుడికి, అప్పుడు నాకు ఆధిపత్యాన్ని ఇస్తాడు, నేనే గొప్పని ఒప్పుకుంటాడని చెప్పిన బ్రహ్మదేవుడు అన్నాడు. ఓకే. మరి కొంత దూరం వచ్చేటప్పటికి మొగల పువ్వు కనపడింది. మొగల పువ్వు కూడా సేమ్ అలాగే అడిగాడు, ఇలా చెప్పమ్మా అని చెప్పి. మొగల పువ్వు కూడా అందుకు ఓకే అండి. విష్ణుమూర్తి పాపం వచ్చారు పైకి. ఏమయ్యా ఏంటి పరిస్థితి అని చెప్పని అడిగేటప్పటికి, లేదయ్యా నీ మొదలు నేను కనుక్కోలేకపోయాను అని చెప్పని చెప్తారు. విష్ణుమూర్తి నిజం ఒప్పుకుంటారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చేప్పటికి నేను చూశానయ్యా అని చెప్పని అంటాడు. నిజంగా చూసావా నువ్వు? నేను ఎంతవరకు వ్యాపించాను అనేది చూసావు నువ్వు? నిజంగా చూశాను, ఇదిగో ఆవు సాక్ష్యం అని చెప్పిన ఆవును అడుగుతాడు. శివుడు అడుగుతాడు, ఏమ్మా చూసారా నేను ఎంతవరకు పరివ్యాప్తమై ఉన్నానో చూసారా అని చెప్పని అడిగేటప్పటికి ఆవు ఏం చెప్తుందంటే, తలతో చూశానని చెప్తుంది, తోకతో చూడలేదని చెప్తుంది, వెనక భాగంతో. మొగల పువ్వును కూడా అడుగుతాడు, అదే మొగల పువ్వును కూడా అడగండి అని చెప్పాడు. మొగల పువ్వు కూడా ఆమె చూశారని చెప్తాడు. కానీ శివుడికి తెలియదా? అవును. సర్వాంతర్యామి, ఆయనకి తెలియనిది ఏముంది? కాబట్టి
నువ్వు సాక్షాత్తు బ్రహ్మదేవుడు అయ్యుండి నువ్వు అబద్ధం చెప్తావా అని చెప్పని ఉమ్, శివుడికి బ్రహ్మదేవుడికి 5 తలలు ఉంటాయి. అవును. 5వ తల ఇక్కడ ఉంటుంది. ఉమ్, ఆ 5వ తలని గిల్లేస్తాడు. ఓకే. చతుర్ముఖ బ్రహ్మవి అప్పటి నుంచి ఆయన పేరు చతుర్ముఖ బ్రహ్మ. ఓకే. ఎప్పుడైతే ఒక తల తీసేశాడో అక్కడ నుంచి చతుర్ముఖ బ్రహ్మ ఓకే. ఆయన పేరు. ఉమ్, మరి ఇంకా ఆవు అబద్ధం చెప్పింది కదా, అవును. ఆవుకి ఇచ్చిన శాపం ఏంటంటే నువ్వు ముఖంతో చూశాడని చెప్పావు, ఉమ్, నీ పృష్ఠభాగంతో చూడలేదు. చూడలేదని చెప్పావు. కాబట్టి నీ తలని చూసి నీ తలకి పూజార్హత లేదు, ఉమ్, నీ ముఖానికి. ఉమ్, కానీ నీ పృష్ఠభాగానికి పూజార్హత ఉంది, ఎందుకంటే అది నిజం చెప్పింది కాబట్టి. ఉమ్, ఇంకా మొగలి పువ్వు విషయానికి వస్తే నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నువ్వు నా పూజకి అనర్హురాలివి, ఓకే. నా పూజలో నిన్ను వాడరు ఉమ్, అని చెప్పుని శపిస్తారు. చెప్పిస్తాడు. ఓకే. ఈ రకంగా విష్ణుమూర్తికి ఆయనే గొప్ప అని చెప్పి ఆధిపత్యాన్ని ఇస్తాడు శివుడు. ఓకే. ఇలాగా కొన్ని సందర్భాల్లో మనం ఎలా ఉంటుందంటే అమ్మ, మన మనుషులో అనుకో ఉమ్, నేనే గొప్ప అయిపోవాలి. కొన్ని సందర్భాల్లో నువ్వు గొప్ప అవ్వచ్చు, కానీ నేను చూసి సహించలేను. అవును. కానీ భగవంతుడి దగ్గర అలా ఉండదమ్మా. ఉమ్, కొన్నిసార్లు శివుడికి సహాయం అయినప్పుడు విష్ణువు సహాయం చేస్తాడు, ఉమ్, కొన్నిసార్లు విష్ణువు సహాయం అయినప్పుడు శివుడు సహాయం చేస్తాడు. అవును. 2 రకాలుగాను భాగాలు పంచుకుంటారు వాళ్ళు. అవును. ఇవన్నీ దేనికోసం? లోక కళ్యాణం కోసం, లోక హితకరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం కోసం. అవును. భగవంతుడి విషయంలో మనం ఎప్పుడు కూడా బుర్ర పెట్టి ఆలోచిస్తేనే అందులో ఉన్న లోతులు తెలుస్తాయి. పైన చూసేస్తే మనలాగే దెబ్బలాడుకుంటారా, మనలాగే ఇదా, మనలాగే అదా అని చెప్పని మాటలు ప్రేల్తాం మనం. అవును. ఎందుకది నోరుంది కాబట్టి. అవును. కానీ మనం బుద్ధితో ఆలోచించాలి. అప్పుడు ఆ భగవంతుడి విషయంలో అది అలా ఎందుకు జరిగింది అనేది మనకు తెలుస్తుంది. ఓకే. ఏమా, అందుకనే శివరాత్రి రోజున అలా లింగ రూపంలో, స్తంభ రూపంలో ఆవిర్భవించింది ఈ శివరాత్రి. ఓకే. అప్పటి నుండి విష్ణువు, బ్రహ్మ, సర్వదేవతలు కూడా శివుణ్ణి లింగాకారంలో కొలుస్తారు. ఓకే. లింగాకారం అంటే ఏమిటన్నా, లీయతే గమయతే ఇది లింగ. ఎక్కడైతే పుట్టబడుతుందో, ఎక్కడైతే గతించేస్తుందో, ఎందులో అయితే గతించేస్తుందో అదే లింగం. ఓకే. పుట్టడం అక్కడే, చనిపోవడం అక్కడే. ఓకే. పుట్టడము అందులోంచే, చనిపోయిన తర్వాత వెళ్ళేది అందులోకి. అవునవును. కాబట్టి దాన్ని లింగం అన్నారు. లింగం మళ్ళీ అమ్మవారు అయ్యవారు విడివిడిగా ఉంటారు. అక్కడ కూడా చూసేవా లేదో, ఉమ్, కింద పానమట్ట ఉంటుంది చూసావా, అవును. అది అమ్మవారి స్వరూపం. ఓకే. ఆ లింగం శివస్వరూపం. ఓకే. వారిద్దరూ కూడా కలిపే ఉంటారు ఎక్కడైనా సరే, ఉమ్, ఇద్దరు విడివిడిగా ఉండరు. అందుకే వాళ్ళు అర్ధనారీశ్వర తత్వం అన్నారు శివుడు పార్వతిని. ఓకే. ఏమా, కాబట్టి ఇలాంటి అత్యద్భుతమైనటువంటి శివరాత్రి రోజున శివలింగానికి అభిషేకం చేసుకోండి. ఒకవేళ శివలింగానికి అభిషేకం చేసుకునే పరిస్థితి లేనప్పుడు కనీసం ఓం నమ శివాయ అనేటటువంటి నామాన్నైనా జపించండి. ఓకే. అమ్మా, ఓకేనండి. ధన్యవాదాలమ్మా. అద్భుతమైన వివరణ, అమోఘమైన వివరణ ఇచ్చి మాకు అందరికీ ఈ విషయాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.